గుడ్ మార్నింగ్ టు ఆల్. సమస్తమైన ప్రజలకు, సమస్తమైన జనాంగములకు, యాశ్వమిశ్ర రక్తంతో కడిగిబడిన సమస్త ప్రజలకు శుభోదయము. పరమతను మేము బహుగా దీవించునుగాక. ఆ సర్వోన్నతులైన యెహోవా తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపచేయునుగాక. ప్రియులారా, అడదిన కృపలో లేఖన భాగం మనం చూసుకుంటుంటే ద్వితీయోపదేశ ఖండము 14వ అధ్యాయం 3వ వచనంలో నువ్వు హేయమైనది ఏదియూ తినకూడదు. అవును ప్రియులారా, పరమతని సన్నిధిలో పరమతని మనకు ఫుడ్డుల్లా అంటే ఇది తినాలి ఇది తినకూడదని సెలవిచ్చాడు. ఎందుకు అన్నీ తినకూడదు అన్నాడంటే మన ఆరోగ్యం కొరకు, మన మేలు కొరకు. పరమతండ్రి అయితే ఏదైతే తినకూడదని జంతువుల గురించి కానీ, పక్షి గురించి కానీ, జలచరాల గురించి సెలవిస్తున్నాడో వాటిని తింటే మన శరీరానికి హాని జరుగుతుంది, కీడు జరుగుతుంది. కాబట్టి పరమతండ్రి హేయమైనది ఏది తినకూడదు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో లేవియా ఖండం 11వ అధ్యాయంలో స్పష్టంగా పరమతండ్రి రాయించి పెడుతూ వచ్చాడు. వాటినే మోషే గారు మళ్ళా తిరిగి రెండోసారి ఉపదేశిస్తున్నాడు. ఆ రెండోసారి ఉపదేశిస్తున్న ఉపదేశంలోనే ఆయన అంటూ వస్తుంటున్నాడు, మీరు తినదగిన జంతువులు ఏవి, తినకూడదు జంతువులు ఏది అని చెబుతూ జంతువులలో నెమరు వేసి 2 డెక్కలు చీలినదై ఉండాలి, ఆ జంతువులను తినాలి అని మోషే గారు ఆ ప్రసంగంలో తెలియజేసి వస్తున్నాడు. అంటే ఒంటె ఉంటుంది, ఒంటె నెమరు వేస్తుంది కానీ దాని 2 డెక్కలు చీలవు, కాబట్టి ఒంటెను తినకూడదు. పంది దాని యొక్క కాళ్ళు డెక్కలు చీలి ఉంటాయి కానీ అది నెమరు వేయదు, కాబట్టి పంది హేయము అంటాడు పరమతండ్రి. దాని మాంసం ముట్టకూడదు, దాని కళేబరాలు ముట్టకూడదు, అది హేయము అంటాడు. కాబట్టి హేయమైనది ఏదియూ తినకూడదు. హేయమైనది ఏదైనా తిన్నను అంటే జల్లోంచి ఆయన కొట్టివేస్తాడు. అది మరి శరీరానికి కీడు కలుగజేస్తుంది. ప్రియులారా, పరమతండ్రి మన ఆరోగ్యం కొరకు, మన మేలు కొరకు, మన సంతతి దీవెన కొరకు, రాబోయే మన తరాల దీవెన కొరకు పరమతండ్రి ఏది తినమన్నాడో అది తింటే మనకి ఏ రోగము రాదు, ఏ విధంగా బలహీనత రాదు. కాబట్టి పరమతండ్రి ఇచ్చిన ఆజ్ఞను మనం మీరుతున్నాము కాబట్టి ఇప్పుడు అనేకమైన రోగాలు మన శరీరంలో దరిచేరుతున్నాయి. పరమతండ్రి ఆ విధంగా ఇజ్రాయేలుకు ఇచ్చిన ఆజ్ఞలు సమస్త భూలోకంలో జనులందరికీ కూడా అదే ఆజ్ఞ, అదే కట్టడ, అదే నియమము. కాబట్టి ఇజ్రాయేలు ఏ విధమైన ఫుడ్ లాను పాటిస్తారో, ఏ విధంగా వారు ఏ జంతువులు తినాలో, ఏ జంతువు తినకూడదు వారు పరిశీలించి ధర్మంలో రాయబడిన ప్రకారంగా వారు తింటారో ఆ విధంగా మనం కూడా తిన్నట్లయితే పరమతండ్రి మనకు కూడా మంచి ఆరోగ్యాలు ఇస్తాడు. కాబట్టి నీవు ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలను అనుసరించి నడుచుకునేలా ఏ రోగం నీకు కలగనీయను, నేను స్వస్థపరిచే యెహోవా నేనే అన్నాడు. అట్టి వాగ్దానమును పరమతండ్రి మన పక్షాన సదరింప చేయాలి అంటే మనం ఆయన ఆజ్ఞకు విధేయము కావాలి, ఆయన కట్టలను నెరవేర్చాలి. అట్టి విధంగా పరమతండ్రి మనకు సహాయం చేయడుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి సర్వోన్నతుడా, నువ్వు హేయమైనది ఏది తినకూడదన్నావు. కాబట్టి మేము ఆ విధంగా హేయమైనది ఏది తినకుండా మేము ఇచ్చేదా ఆశ్రదింపబడినట్టుగా, దీపబడినట్టుగా, స్వస్థ పొందుకున్నట్టుగా కృపను విస్తరింపచేయమని ప్రార్థిస్తూ యాశ్వామిస్త నామమున స్తుతించి చేయి ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యాశ్వామిస్త కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనం బలపరచును గాక. ఆమేన్.